హాయ్, హలో, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? దేవుడు తప్పకుండా మీరు ఆ విధంగా చేస్తున్నట్లయితే దేవుడు తన దీవెనలు మీకు అనుగ్రహించును గాక. ఈరోజు వాగ్దానాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎవరి గృహం మీదకి శాపం వస్తుంది? ఎవరి గృహమును దేవుడు ఆశీర్వదిస్తారంటే చాలా క్లియర్ అండి. భక్తిహీనులు ఆశీర్వదించబడలేరు, శాపం వారి మీదకి వస్తుంది. నీతిమంతుల కుటుంబం మీదకి, నివాస స్థలం మీదకి ఆయన ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు మన కుటుంబం ఎలాగున్నదని అనేది చిన్న ఆలోచన మనం చేయవలసి ఉంది. దేవుని శాపాన్ని ఒకవేళ పొందుకుంటున్నామా? ఒకవేళ మనం దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి యోగ్యమైన కుటుంబముగా మన ఫ్యామిలీ ఉందా లేదా? మన జీవితాలు దేవుని పట్ల ఎలాగున్నాయి? మన భక్తి జీవితం ఎలాగున్నది? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకని అంటే దేవుని ఆశీర్వాదం నీవు నీ కుటుంబం పొందుకొనాలి అంటే నీతిమంతుల గృహము వలె ఉండాలి. దేవునికి ఇష్టమైన కుటుంబముగా ఉండాలి. యేసే ఇంటికి అధిపతి అని మనం అన్నిటినీ కూడా ఒక నేమ్ బోర్డ్ లాగా పెట్టుకుంటాం కదా. నిజంగా దేవుడే మన ఇంటికి అధిపతిగా ఉన్నారా? నీతిమంతుల గృహముగా మన గృహం ఉన్నదా? భక్తిగల గృహముగా, ప్రార్థించే కుటుంబముగా మన కుటుంబం ఉన్నదా? ప్రతిరోజు మన ఫ్యామిలీ అందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ ఏమన్నా చేసుకుంటున్నామా? దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటానికి అర్హమైన పనులు ఏమైనా చేస్తున్నామా? లెట్స్ చెక్ టుడే. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆశీర్వాదం రావాలని అందరికీ ఆశ ఉంటుంది కదా. మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నీతిమంతుల గుడారము వలె మన కుటుంబములు ఆ విధంగా ప్రార్థన కుటుంబముగా, దేవుడు మెచ్చుకోదగిన కుటుంబముగా మన కుటుంబములను దేవుడు ఆ విధంగా మార్చి మలచి స్థిరపరచునుగాక. యెహోవా ఆశీర్వాదం మీ మీదను, మీ గృహముల మీదను, మీ కుటుంబం మీదను ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.